హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ సూర్యాని పొత్తిరి ఛానల్‌కి స్వాగతం. మీ ముందుకైతే కొత్త న్యూస్‌తో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. చాలామందైతే రేషన్ కార్డ్ కోసం చాలా విధాలుగా అయితే ట్రై చేశారు. వాళ్ళందరికైతే ఇది గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రేషన్ కార్డ్ ఎవరైతే పాతయి అప్లై చేసుకొని ఎవరికైతే పెండింగ్స్ ఉన్నాయో, అలాగే కొత్తగా అయితే మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే కొత్తగా రేషన్ కార్డ్ పిల్లల్ని యాడ్ చేసుకోవాలని ఎవరైతే చాలామంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా వరకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో అయితే మాత్రం ఈ సైట్ అయితే ఓపెన్ అవ్వబోతుందండి. ప్రెజెంట్ చాలామందైతే పిల్లలు చిల్డ్రన్స్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు గానియండి, లేకపోతే కొత్త వాళ్ళు గానివ్వండి, ఇంకా మిగతా మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటే, దాన్ని బట్టి మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్‌లు ఇయన్నీ తెచ్చుకుంటే గనక దాన్ని బట్టి మనం పర్సన్ అంటే ఎవరైతే మ్యారీడ్ అయి ఉన్నారో వాళ్ళని యాడ్ చేయడానికి అవుతుంది. లేదా కొత్తది పెట్టుకోవాలంటే కొత్తదనేది ఆప్షన్ పెట్టుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్‌లు ఇయన్నీ తెచ్చుకుంటే అలాగే రేషన్ కార్డ్ మ్యాపింగ్ అయి కూడా ఉండాలండి. వీళ్ళంతా ఎవరైతే అదర్ స్టేట్‌లో ఉన్నోళ్ళు ఈ స్టేట్‌కొచ్చారో వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అయితే కంపల్సరీ రేషన్ కార్డ్స్ అయితే అవ్వబోతున్నాయి. అలాగే మీరు ప్రెజెంట్ నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మిగతా వాళ్ళైతే నా ఛానల్ ఫాలో అవ్వండి. తదుపరి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు ప్రతీది కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటానండి. అండ్ నా వీడియోకి సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ.